అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సినిమా ప్రమోషన్స్ టైంలో రకరకాల ఇంటర్వ్యూస్ వస్తూ ఉంటాయి. అందులోనూ అరుదుగా మాట్లాడే మాస్ మహారాజ్ ని క్లాస్ డైరెక్టర్ వెంకీ అట్లూరి పలకరిస్తే సమాచారం మామూలుగా ఉంటుందా? సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ రెడీగా లైన్ లో నిల్చకుండా ఉంటాయా? ఆ విశేషాలేంటో మనం కూడా చూసేద్దాం. లెట్స్ గో. రిలీజ్ కి యమాగా రెడీ అవుతోంది మాస్ జాతర. ఈ మూవీకి టైటిల్ పెట్టింది కూడా రవితేజనే. ఆయన్ని మాత్రం మాస్ మహారాజ్ అని లక్ష్యం మూవీ ఫంక్షన్ లో సుమతో పిలిపించారట హరీష్ శంకర్. అప్పటి నుంచి ఆ పేరు అలా ఉండిపోయిందని ఇప్పుడు ఈ మూవీకి ఇది పర్ఫెక్ట్ టైటిల్ అన్నారు మాస్ మహారాజ్. మహారాజ్ అనే టైటిల్ ఐ థింక్ మిరపకాయ అప్పుడు కదా. కాదు అంతకంటే ముందే ఇది అంటే ఈ టైటిల్ నేను నాకు పడిన గుర్తు డాన్ సీన్ పడింది. డాన్ సీన్ ఇది ఇది ఈ క్రెడిట్ వెళ్ళేది హరీష్ శంకర్ కి. ఇది చెప్పాను నేను. తెలుసు హరీష్ శంకర్ కి వెళ్తుంది. లక్ష్యం అనే సినిమా ఫంక్షన్ లో సుమ చేత ఆ మాస్ మహారాజాని పిలిపించింది హరీష్. సో అక్కడ పడింది, అది ఇలా కంటిన్యూ అవుతుంది. వెంకీ డైరెక్ట్ చేసిన సర్ మూవీ ఫస్ట్ రవితేజ నటించాల్సిందట. అయితే రవితేజ లైనప్ భారీగా ఉండడంతో ఈ మూవీ ధనుష్ కి వెళ్ళిందట. యాక్చువల్లీ సార్ కథ చెప్పినప్పుడు వచ్చేసి వెంకీ నాళ్ళు బిజీగా ఉన్నాను, మరి నువ్వు వెయిట్ చేయగలవా చెయ్యి, లేకపోతే మరి నేను ఎవరిని వెయిట్ చేయమని మాత్రం నేను అన్నాను, చూసుకో అంటే నాకు అలాగే ఒక 2-3 monthsలోనే ఇలాగా ధనుష్ గారికి ఇలా సెట్ అయింది. సెట్ అయిన తర్వాత వచ్చేసి ఫస్ట్ రవణగా వచ్చేసి అప్పటికి ఇంకా కోవిడ్ టైమ్స్ అంటే రవణ ఒకసారి కలవచ్చా అంటే వెంటనే వీడియో కాల్ చేశారు. వీడియో కాల్ చేసి ఏంటబ్బా ఏంటి విషయం అంటే రవణ ఇలాగ ఆపర్చునిటీ వచ్చింది, వెరీ గుడ్ చేసేద్దాను, సూపర్ యాక్టర్ చేసాను, అసలు మళ్ళీ ఆలోచించుకో, కానీ నువ్వు నాకు చెప్పావు చూడు నాకు నచ్చావు. త్వరలోనే వీరి కాంబోలో సినిమా ఉంటుందని హింట్ ఇచ్చేశారు ఇద్దరు. వెంకీకి రవితేజ ఇచ్చిన ఐడియా, రవితేజకు వెంకీ ఇచ్చిన ఐడియా రెండూ బాగున్నాయట. సో సెన్సిబుల్ కథతో ఇద్దరు ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అన్నమాట. మీకు ఇలా ఉంటే బాగుంటుంది అబ్బాయి అని మీకు నేను నీతో షేర్ చేస్తున్నట్టున్నాను, బట్ ఐ డోంట్ వాంట్ టు షేర్ హియర్. ఓకే, షేర్ చేసుకున్నాను, నువ్వు నాతో షేర్ చేసుకున్నావు. అవును, నేను చెప్పింది నాకు నచ్చింది, నువ్వు చెప్పింది నాకు నచ్చింది. ఓకే, రెండు బాగుంది భలే. సో లెట్స్ హోప్ ద నెక్స్ట్ అవ్వాలని. తప్పకుండా, బికాస్ సెన్సిబుల్ డైరెక్టర్స్తో పనిచేయడానికి ఎప్పుడైనా రెడీ.